హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేఫరు. ఈరోజు ఈ వీడియోలో మంచి ప్రోటీన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది శరీరానికి చాలా మంచిదండి. పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ప్రోటీన్ రిచ్ దోశ తిన్నామంటే రోజంతా కూడా చాలా హెల్తీగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. అందుకని ఇలాంటి రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేయండి. నేను దానికోసం పెసలు, శనగపప్పు ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకొని నేను నైట్ నానబెట్టాను. తెల్లారి శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దానిలో ఒక అంగుళం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా వేసుకోండి. కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది, చాలా బాగుంటాయి దోశలు. ఇదంతా కూడా చక్కగా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి. ఈలోపు మనం చట్నీని రెడీ చేసుకుందాము. ఈ పెసర అలాగే శనగపప్పు కలిపిన దోశ చాలా బాగుంటుందండి. మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకున్నాను. ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తోటి పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. అలాగే పచ్చి కొబ్బరి అండి. ఇది పచ్చి కొబ్బరి నేను ఎప్పుడు కూడా ఇలా తురుముకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రెడీగా. మనకి ఎప్పుడు చట్నీలో కానీ కర్రీస్లో కానీ ఇలా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను రెడీగా పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. దానిలోకి కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ పోసుకొని. తర్వాత తాలింపు వేసుకోండి. చూడండి, ఈ విధంగా పోపు పెట్టేసుకోండి. ఆయిల్ వేసి పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇలా దోశ వేసుకోండి. దోశ వేసుకొని కొంచెం తడి ఆరే వరకు ఆరేవ్వాలి. దానిపైన ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఈ దోశలండి చాలా బాగుంటాయండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. పెసలు, శనగపప్పు కదండి, మంచి ప్రోటీన్ ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి. ఇలాంటివి మనం 1-2 తిన్నా కూడా రోజంతా కూడా చాలా హ్యాపీగా ఎనర్జీగా ఉంటుందండి. దానిపైన కొంచెం కారపొడి చల్లండి. చూడండి, ఈ విధంగా కారపొడి చల్లుకోవాలి. ఒకటి ప్లెయిన్ దోశ తీసి పక్కన పెట్టేశాను. ఇదైతే నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా రెండో దోశకి ఆనియన్స్ వేస్తున్నానండి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం కారపొడి చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. దీని మీద చల్లని కారపొడి నేను తప్పకుండా ఒక వీడియో చేసి మీకు చూపిస్తానండి. మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోని చూడొచ్చు. ఉల్లిపాయలు దాని మీద కొంచెం ఆయిల్ వేసి చక్కగా కాల్చుకొని ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మనం చేసుకున్న చట్నీ, ఈ మంచి రిచ్ ప్రోటీన్ దోశ చాలా బాగుంటుందండి. పిల్లలకు పెట్టారంటే చాలా బలంగా ఉంటారు. అలాగే పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.